డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో 4వ విడత ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్. ఈ కార్యక్రమం 1501 మహిళా సంఘాలకు 50.40 కోట్ల నమూనా చెక్కును అందజేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, సూర్యప్రకాష్. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తారని మోసం చేసి నిట్ట నిలువున ముంచేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి డ్వాక్రా మహిళలకు పూర్తి రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆయన అన్నారు. 3200 వ్యాధులకు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు. మహిళల ఆర్థిక పురోగతి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని మహిళలు గ్రహించాలని ఆయన తెలిపారు. అనంతరం మహిళలు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చేతుల్లో 3000 రూపాయల పెన్షన్ పెడుతున్నారంటే ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా తలుపు తట్టి మీ చేతుల్లో పెన్షన్ పెడుతున్న ప్రభుత్వం గతంలో ఎన్నడూ ఈ రాష్ట్రంలో ఈ విధంగా చేయని ప్రభుత్వం, ఈ దేశంలోనే పెన్షన్ ఈ విధంగా అమలు చేయని ప్రభుత్వం, ఒకే ఒక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో అంటే 2014లో పెన్షన్ అందిస్తూ ఉండేవారు అంటే మా అందరికి కూడా 1000 రూపాయల పెన్షన్. సరిగ్గా ఎన్నికల సమయానికి ఎంతవరకు తీసుకొచ్చారో 2 నెలల ముందరుండగా మరో 1000 రూపాయలు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పెంచుతూ 2000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది. కానీ ఏ రోజైతే మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో వచ్చే 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 250 రూపాయల పెన్షన్ పెంచుకుంటూ వచ్చే 5 ఏళ్లలో 3000 రూపాయల పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చి మడమడ తప్పని ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3000 రూపాయల పెన్షన్ పెడుతున్నారు. అది అవునా కాదా అనేది ఒకసారి మీ అందరికీ ప్రశ్నించుకోండి అనే సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆసరానే తీసుకుందాం. గత 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మహిళ స్వశక్తితో ఎదగడానికి ఆసరా చాలా ఉపయోగపడింది. చిరు వ్యాపార కుటుంబానికి అండగా నిలిచింది ఆసరా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. 9 సంక్షేమ పథకాల్లో మొట్టమొదటి 9 సంక్షేమ పథకాల్లో ఆసరా ఒకటి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అని హామీ ఇచ్చారో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మీ అందరికీ కూడా రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క హామీని గాలికి వదిలేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 25-26 వేల కోట్ల రుణమాఫీ చేస్తానన్నారో, నాపై నమ్మకం ఉంచండి, నాకు ఓటేయండి. అంటే మహిళా శక్తి అనేది చిన్న విషయం కాదు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మరి మహిళా శక్తి సంఘాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు. నరేంద్ర మోడీ గారి మహిళా శక్తి సంఘాల మీటింగ్కి వెళ్ళి ఆయన మాట చెప్పారు. ఏమన్నారంటే, మన తెలుగులో చెప్తారు, ముందు ఇంగ్లీష్లో ఆయన ఏమన్నారంటే, అవర్ ఉమెన్, అవర్ డాటర్స్ ఆర్ గివింగ్ ఎనర్జీ టు ఇండియా అండ్ ఇండియాస్ డ్రీమ్స్. అంటే భారతదేశం కన్నా కలలకు, భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఇచ్చారు. భారతదేశ కుమార్తెలు, భారతదేశ మహిళలను వారి రుణం మనం తీర్చుకోవాలనే మాట కూడా మాట్లాడుతూ, దిస్ ఎనర్జీ, దిస్ ఉమెన్ ఎనర్జీ ఈజ్ ఆక్సిజన్ ఫర్ డెవలప్డ్ ఇండియా అన్నారు. అంటే అభివృద్ధి చెందిన భారతదేశానికి ఒక ప్రాణవాయువు లాంటిది మహిళా శక్తి. ఆ శక్తిని నేను మరవలేని దేశానికి వారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహాశక్తిని ఇచ్చారు మనకి. వేళ మన ఆర్థిక అభివృద్ధి చెందిన భారతదేశంలో దానికి కారణం మహిళా శక్తి. ఒకటి వ్యవసాయం, రైతులైతే, రెండోది మహిళా శక్తి.
అంత అద్భుతమైనటువంటి మరి ప్రశంసలు ఇచ్చారు. ఈ భారతదేశంలో ఉన్న మహిళా శక్తికి అందరికీ కూడా మన ప్రధానమంత్రి గారు అదే స్ఫూర్తిగా తీసుకున్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మహిళా శక్తిని మనం నిర్వీర్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే మరి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ లేదా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ఒకేసారి కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది అని గ్రహించారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మరి మహిళా